హాయ్ అండి. దొండకాయ కర్రీ చేస్తున్నాను. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. వాటర్ అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కుక్కర్లో దొండకాయ ముక్కలు, సోంపు, జీలకర్ర, కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, అల్లము తురుము, ఒక టమాటా సన్నంగా కట్ చేసి వేసుకున్నాను. పాలమేగడ ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపేసుకొని 2 విజిల్ వచ్చే వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. ఉప్పు కారం కాస్త తగ్గించినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు గట్రా ఉన్నట్లయితే ఈజీగా తినేస్తారు. 3-4 సంవత్సరాలు దాటే పిల్లలకి చెయ్యి పెట్టుకొని తినేయమనే తినేస్తారు. కారం తక్కువ వేసినట్లయితే వాళ్ళకి చాలా ఇష్టం అండి, ఏ కూర అయినా సరే. ఎందుకంటే మా మనవరాలు తింటూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. చూసారు కదా, చక్కగా సిమ్లో పెట్టి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కిందకి దించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపేసి కాసేపు సైడ్కే మూత పెట్టి అలా పెట్టినట్లయితే ఆ కూరకి కొత్తిమీర, కరివేపాకు స్మెల్తో చాలా